వెల్కమ్ టు ఐ న్యూస్. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్. ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయాన్ని భారత్ కూడా అనుసరించబోతోందా? ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ తో సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఒక్క వ్యాఖ్య ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. మీ దగ్గర నుంచి మేము నేర్చుకుంటున్నాం అని మోదీ చెప్పడంతో భారత్ లో కూడా సోషల్ మీడియాపై కొత్త నిబంధనలు రాబోతున్నాయా? తల్లిదండ్రులు, విద్యార్థులు, టెక్ కంపెనీలు ఇప్పుడు ఇదే ప్రశ్న అడుగుతున్నారు. అసలు మోదీ వ్యాఖ్య వెనుక అర్థం ఏంటి? నిజంగా భారత్ కూడా ఆస్ట్రేలియా బాటలో నడవబోతోందా? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. భారత్ పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్తో జరిగిన సంభాషణలో సోషల్ మీడియా గురించి ఆసక్తికర చర్చ జరిగింది. ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై కఠిన నిబంధనలు తీసుకొస్తున్నామని ఆల్బనీస్ చెప్పగా ప్రధాని నరేంద్ర మోదీ నవ్వుతూ వీఆర్ లెర్నింగ్ ఫ్రమ్ యూ అని వ్యాఖ్యానించారు. ఈ ఒక్క మాటతోనే సోషల్ మీడియాలో భారీ చర్చ మొదలైంది. భారత్ కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకుంటుందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. ప్రధాని మోదీ చేసిన ఈ వ్యాఖ్యను బట్టి భారత్లో కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. అది ఒక సంభాషణలో వచ్చిన వ్యాఖ్య మాత్రమే. దీనిని కొత్త పాలసీ ప్రకటనగా భావించడం సరైంది కాదు. అయినప్పటికీ భారత్లో చిన్నారులు ఆన్లైన్ భద్రతపై ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. సోషల్ మీడియా వ్యసనం, సైబర్ బుల్లీయింగ్, అశ్లీల కంటెంట్, ఫేక్ న్యూస్, మానసిక ఆరోగ్య సమస్యలు ఇలాంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం గత కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తుంది. అందుకే డిజిటల్ భద్రత, వయస్సు ధృవీకరణ, పిల్లల డేటా రక్షణ వంటి అంశాలపై కఠిన నిబంధనలు తీసుకురావాలనే చర్చలు కొనసాగుతున్నాయి. ఇక ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఖాతాలు తెరవకుండా చేయాలన్న లక్ష్యంతోనే అక్కడ చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మోదీ చేసిన మేం మీ నుంచి నేర్చుకుంటున్నాం అనే వ్యాఖ్య భవిష్యత్తులో భారత్ కూడా చిన్నారుల ఆన్లైన్ భద్రత కోసం మరిన్ని చర్యలు తీసుకోవచ్చనే ఊహాగానాలకు కారణమైంది. అయితే ఇప్పటి వరకు భారత్లో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధిస్తున్నట్లు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాబట్టి ఇది ఇప్పటికైతే ఒక రాజకీయ వ్యాఖ్య మాత్రమే, విధాన నిర్ణయం కాదు. అయినా టెక్నాలజీ వేగంగా మారుతున్న ఈ కాలంలో చిన్నారుల భద్రత కోసం ప్రపంచ దేశాలు తీసుకుంటున్న నిర్ణయాలను భారత్ కూడా పరిశీలిస్తుందని మాత్రం చెప్పవచ్చు. భవిష్యత్తులో ఏ నిర్ణయం వస్తుందో చూడాలి. ఒకవేళ భారత్ కూడా ఆస్ట్రేలియా తరహా విధానాన్ని అమలు చేస్తే సోషల్ మీడియా ప్రపంచంలో అది ఒక పెద్ద మార్పుగా నిలిచే అవకాశం ఉంది. అదే సమయంలో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా ఎందుకు ప్రమాదకరం? ప్రపంచవ్యాప్తంగా నిపుణులు చెబుతున్నది ఒక్కటే, సోషల్ మీడియా సరైన పరిమితిలో ఉపయోగిస్తే ఉపయోగకరమే, కానీ చిన్న వయసులో అధికంగా వాడితే మానసిక, శారీరక, సామాజిక సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మొదటగా వ్యసనం, రీల్స్, షార్ట్ వీడియోలు, అంతులేని స్క్రోలింగ్ ఇవి పిల్లల మెదడుపై ప్రభావం చూపి గంటల తరబడి ఫోన్ చేతిలోనే ఉండే పరిస్థితి తీసుకురావచ్చు. దీనివల్ల చదువుపై ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంటుంది. ఇక మానసిక ఆరోగ్య సమస్యలు కూడా ఆందోళన కలిగించే అంశంగా మారుతున్నాయి. ఇతరులతో తమను తాము పోల్చుకోవడం, లైక్స్, ఫాలోవర్ల కోసం ఒత్తిడికి గురి కావడం, దీంతో ఆందోళన, ఆత్మవిశ్వాసం తగ్గడం, ఒంటరితనం వంటి సమస్యలు కొందరిలో కనిపించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరో ముఖ్యమైన ప్రమాదం సైబర్ బుల్లీయింగ్. ఆన్లైన్లో వేధింపులు, అవమానకరమైన కామెంట్లు, బెదిరింపులు ఇలాంటి అనుభవాలు చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతేకాదు సోషల్ మీడియా ద్వారా అనుచితమైన లేదా వయసుకు తగని కంటెంట్ కూడా పిల్లల ముందుకు వచ్చే అవకాశం ఉందని, హింసాత్మక వీడియోలు, అశ్లీల కంటెంట్, తప్పుడు సమాచారం వారి ఆలోచన విధానాన్ని ప్రభావితం చేసే ప్రమాదం ఉంది. ఇక నిద్ర లేమి కూడా పెద్ద సమస్యగానే మారుతుంది. రాత్రి ఆలస్యంగా ఫోన్ వాడడం వల్ల నిద్ర సమయం తగ్గి మరుసటి రోజు చదువుపై, జ్ఞాపక శక్తిపై ప్రభావం పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు పిల్లల వ్యక్తిగత సమాచారం, ఫోటోలు, లొకేషన్ వంటి వివరాలు నిర్లక్ష్యంగా పంచుకోవడం వల్ల గోప్యత, ఆన్లైన్ భద్రతకు సంబంధించిన ప్రమాదాలు కూడా తలెత్తవచ్చు. అయితే ఈ సమస్యలు ప్రతి చిన్నారికి ఒకేలా వస్తాయని చెప్పలేం. సోషల్ మీడియాను ఎలా ఉపయోగిస్తున్నారు, ఎంతసేపు ఉపయోగిస్తున్నారు, తల్లిదండ్రుల పర్యవేక్షణ ఎంత ఉంది అనే అంశాలపై ప్రభావం ఆధారపడి ఉంటుంది. అందుకే స్మార్ట్ ఫోన్ను పూర్తిగా దూరం చేయడం కంటే సురక్షితమైన వినియోగం, సమయ పరిమితి, తల్లిదండ్రుల పర్యవేక్షణ, డిజిటల్ అవగాహన ఇవే చిన్నారులను రక్షించే అత్యంత ముఖ్యమైన మార్గాలని నిపుణులు సూచిస్తున్నారు.